చిల్కూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి అత్యంత దుర్మార్గమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. ఇలాంటి దాడులను సహించేది లేదన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేంద్ర అందిస్తారు. రామరాజ్యం పేరిట వీరరాఘవరెడ్డి అనేటువంటి వ్యక్తి చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్న నివాసానికి వెళ్లి అక్కడ ఆయన నివాసంలోనే ఆయన కూర్చోబెట్టి దాదాపు దాడి జరిగిందనేట్టుగా 22వ తేదీన దాడి జరిగినట్టుగా కూడా విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే దీనిపైన పోలీసులు విచారణ చేపడుతున్నారు. వీరరాఘవరెడ్డి ఇప్పటికే అరెస్టు చేసి చెంచల్ జైలు కూడా తరలించినట్టు చెప్తున్నారు. అయితే వీరరాఘవరెడ్డి చిలుకూరు బాలాజీ అర్చకులపై దాడి చేసిన విధానాన్ని మొత్తంగా వీవైపులందరూ కూడా దాదాపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు, కేటీఆర్ స్పందించారు. అంటే పార్టీలకు అతీతంగా అందరూ కూడా స్పందిస్తున్నారు. ఇప్పుడు చిలుకూరు ప్రధాన అర్చకుడు రంగరాజన్ కు మద్దతు తెలుపుతున్నారు. అలాగే సానుభూతి కూడా చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇలాంటి అంటే రామరాజ్యం ఏర్పాటు కావాలంటే ఇలాంటి దాడులు చేయడం హేయనీయం అన్నట్టుగా ఇప్పుడు చిన్నజీవి స్వామి కూడా స్పందించడం జరిగింది. ఇక కేటీఆర్ అంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతగా కేటీఆర్ స్పందిస్తూ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా, అసలు ఇళ్లలోకి వెళ్లి మరి దాడులు జరుగుతున్నాయి, అసలు లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్రంలో పూర్తిగా లేదు అనేటట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మంత్రి శ్రీధర్ బాబు కూడా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి దాడులను కూడా ఎక్కడ కూడా ఎంటర్టైన్ చేసేది లేదు, ఎంకరేజ్ చేసేది లేదు. దీనిపైన ఖచ్చితంగా ఎవరు ఎంతటి వారైనా సరే ప్రధాన చిలుకూరు బాలాజీ ప్రధాన రంగరాజన్పై దాడి చేసిన వారిని అరెస్ట్ చేస్తాం. అంటే దానిపైన ఇంకా పూర్తిగా ఎంక్వైరీ చేస్తాం. ఇప్పుడు తను రిమాండ్ లో ఉన్నాడు, ఇంకా విచారణ కూడా జరిపిస్తాం అనేటట్టుగా చెప్పారు. ఆ శాంతి భద్రత విఘాతం కలిగించేలా ఎవరు ప్రవర్తించినా, ఎవరు వ్యవహరించినా వారిని ఖచ్చితంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఇక దీంతో పాటు మఠాధిపతులు, పీఠాధిపతులు దాదాపు ఈ ఘటనలు చాలా వరకు అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగడానికి వీలేదన్నాడు. అందుకే ఇది హిందూ సమాజం ఒక పైన ఇంకో అంటే సమాజంలోనే ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం తగదు. ఏదైనా సరే శాంతియుతంగా చర్చించుకోవాలి, శాంతియుతంగా చర్చలు జరపాలి. రామరాజ్య స్థాపనకు ఇలాంటి ఆయుధాలు పట్టుకుంటేనో ఉగ్రవాదంతోనో తీవ్రవాదంతోనో సాధించలేము. రాజ్యాంగబద్ధంగా సాధించాలి. రాజ్యాంగ పౌరులు అంటే మనకు కొనసాగాలి. ఇలాంటి దాడులు చేసుకుంటూ పరస్పరం పోతే ఇంకా అంటే అన్య మతస్థులకు ఒక అవకాశం కల్పిస్తామన్నట్టుగా ఉంది. కానీ ఇక్కడ దీనివల్ల ఎలాంటిది సాధించలేము అన్నట్టుగా ఇక చాలా మంది మేధావర్గం కూడా అందరూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి అయితే చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడిని దాదాపు రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా అందరూ కూడా స్పందిస్తూ ఖండించడం జరిగింది. ఇక శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం చెట్టి పార్టీలో వివక్షించేది లేదు అనేటట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరాఖండిగా చెప్పడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ మహేంద్ర.